పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో పంజాబ్లోనూ కాషాయ జెండా పాతడానికి ఇప్పటి నుంచే బిగ్ ప్లానింగ్తో పాటు ఇంప్లిమెంటేషన్ కూడా మొదలుపెట్టింది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ స్థాయిలో ఇందుకు సంబంధించినటువంటి కార్యాచరణ మొదలైంది. ఇందులో భాగంగానే గత 2 రోజులుగా ఢిల్లీలో ప్రధాని మోదీ జరుపుతున్న సమావేశాలు ఆ పార్టీకి పంజాబ్ ఎన్నికలు ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్తున్నాయి. మార్చితో పంజాబ్ అసెంబ్లీ కాల పరిమితి పూర్తి కానుంది. దీంతో ఈ డిసెంబర్లో అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఈ ఎన్నికల్లో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. అంతేకాక ప్లానింగ్ను పక్కాగా అమలు చేసేందుకు కూడా వేగంగా పావులు కలుపుతోంది. పంజాబ్ శాసనసభలో మొత్తం 117 స్థానాలు ఉండగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 59 స్థానాల మెజారిటీ అవసరం. దీంతో పూర్తి స్థాయి మెజారిటీని దక్కించుకోవడానికి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే 2 రోజుల వ్యవధిలోనే శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాలతో ప్రత్యేకంగా భేటీ కావడం రాష్ట్ర రాజకీయాన్ని తీవ్ర కుదుపునకు గురి చేసిందని చెప్పాలి. సాగు చట్టాల వ్యతిరేక పోరాట సమయంలో బీజేపీకి శిరోమణి అకాలీదళ్ దూరమైంది. అకాలీదళ్ బీజేపీ మధ్య ఫ్రెండ్షిప్ ఈనాటిది కాదు. సుమారు 25 ఏళ్లుగా ఇరు పార్టీల నేతలు పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు దోస్తీ చేశారు. గతంలో అకాలీదళ్తో పొత్తులో ఉన్నప్పుడు బీజేపీ కేవలం 23 పట్టణ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తూ జూనియర్ భాగస్వామిగా ఉండేది. అకాలీదళ్ విడిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 117 స్థానాల్లోనూ తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, ఆప్ నుంచి వస్తున్న బలమైన నేతలకు పీఠం వేసి పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. అయితే తాజాగా సుఖ్బీర్ సింగ్ బాదల్తో ప్రధాని మోదీ నిర్వహించినటువంటి భేటీ ద్వారా ఎన్డీఏ కూటమి పునరుద్ధరణ లేదా ముందస్తు ఎన్నికల పొత్తుల సంకేతాలైతే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితిక ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతగా వ్యవహరించిన రాఘవ్ చద్దా ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న అనంతరం ప్రధాని మోదీని కలిశారు. పంజాబ్ రాజకీయాలపై తీవ్ర పట్టు, ముఖ్యంగా జలంధర్, లుధియానా, అమృత్సర్ వంటి నగర ప్రాంతాలు, వ్యాపార వర్గాలు, నగర యువతలో ఆయనకున్నటువంటి ఆదరణను బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకోవాలని అయితే భావిస్తోంది. మరోవైపు పంజాబ్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి బీజేపీకి సవాళ్లు కూడా అధికంగానే ఉన్నాయి. సాగు చట్టాల రూపకల్పన, ఆ తర్వాతి పరిణామాల వల్ల పంజాబ్ గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ ఆధారిత ఓటర్లలోనూ బీజేపీపై ఉన్నటువంటి అసంతృప్తి ఇంకా పూర్తిగా అయితే తొలగిపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాకర్షణ ఉన్న సిక్కు నేత బీజేపీకి సొంతంగా లేకపోవడం ప్రధాన బలహీనతగా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. బీజేపీ విస్తరణకు సిక్కు వర్గాల్లో ఆశించిన స్థాయిలో ఆదరణ లేదు. పట్టణాలు దాటి గ్రామీణ పంజాబ్లోని నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల నెట్వర్క్, బూత్ స్థాయి కమిటీలు ఆశించిన స్థాయిలో లేకపోవడం బీజేపీకి మైనస్ పాయింట్స్ అని చెప్పాలి. 2022లో జరిగిన అసెంబ్లీ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది. 2022లో అకాలీదళ్తో దోస్తీ చెడిపోవడంతో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ ఎస్ఏడి అనే పార్టీతో కలిసి ఎన్నికలను ఎదుర్కొంది. 73 స్థానాల్లో పోటీ చేసిన కమల అభ్యర్థులు కేవలం పఠాన్కోట్, ముకేరియాన్ 2 స్థానాల్లోనే విజయం సాధించారు. మొత్తంగా 6.6% ఓట్లను మాత్రమే పొందారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో 13 స్థానాల్లో పోటీ చేసిన ఖాతా తెరవకపోయినా ఓట్ షేర్ను మాత్రం 18.5% అయితే బీజేపీ పెంచుకుంది. అయితే ఇప్పుడు పంజాబ్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్నా లేదా ప్రధాన శక్తులుగా ఎదగాలన్నా పట్టణ ఓట్లతో పాటు గ్రామీణ సిక్కు ఓటర్ల మద్దతు బీజేపీకి అత్యంత అవసరం. దీంతో అకాలీదళ్తో పునరాలోచనలు చేస్తూనే ఆప్లోని అసంతృప్త నేతలను ఆకర్షిస్తూ 2027 అసెంబ్లీ సమరానికి మోదీ అండ్ టీం ఇప్పటి నుంచే ఒక బిగ్ ప్లాన్ అయితే సిద్ధం చేస్తోంది. అయితే ఈ ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాలంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. అయితే ఇక మిషన్ పంజాబ్ని పర్టికులర్గా కాషాయ పార్టీ ఏ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మోదీ నిర్వహిస్తున్నటువంటి వరుస సమావేశాలు అద్దం పడుతున్నాయి. కాషాయ జెండా దిశగా ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్. ఈ నేపథ్యంలో లోతైనటువంటి అంశాలకు సంబంధించి కూడా మనం ఏ అంశాల్లో బలపడాలి, గతంలో ఏ అంశాల్లో పంజాబ్లో భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉంది, కీలక నేతలు భారతీయ జనతా పార్టీ శాఖకు సంబంధించి
ఎంత మేర ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇతర పార్టీల నుంచి బీజేపీ వైపు చూస్తున్నటువంటి ప్రముఖ సిక్కు నేతలు ఎవరు, పర్టికులర్గా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి కీలక నేతల్ని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా జాతీయ పార్టీలు అక్కడ ప్రభావాన్ని మెరుగుపరచుకోవడం కావచ్చు, ప్రభావాన్ని చూపడం కావచ్చు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. పెద్ద మైనస్గా మారినటువంటి అంశం ఏంటి అంటే బీజేపీ నుంచి బలమైన సిక్కు నేత లేకపోవడం. సిక్కు సామాజిక వర్గాల్లో దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీని బలంగా తీసుకువెళ్లాలంటే ఆ సామాజిక వర్గాల్లో పార్టీ వాయిస్ని గట్టిగా వినిపించేటువంటి నేతల్ని ఇతర పార్టీల నుంచైనా ఆహ్వానించాలి, లేదా పార్టీలో అలాంటి నాయకుల్ని తయారు చేసుకోవాలి. ఇది గత 10 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ చేస్తున్నటువంటి అంశం. కానీ పంజాబ్లో ఎందుకో ఆ స్థాయిలో రాజకీయ వ్యూహాలని అమలు చేయడంలో కానీ ఓట్ షేర్ని భారీగా పెంచుకోవడంలో కూడా గతంలో విఫలమైంది. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ మ్యాజిక్ ఫిగర్ 59 ఆ సీట్లను అయితే డెఫినెట్గా కైవసం చేసుకోవాలనేటువంటి మాట. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎదురుగాలి నేపథ్యంలో మరి బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది, అలాగే దీనికి సంబంధించి ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి నాయకులు కావచ్చు, అటు కాంగ్రెస్ కానీ లేకపోతే విడిపోయినటువంటి అకాలీదళని కూడా మళ్ళీ కలుపుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి ఎవరెవరు కీలకంగా ఉన్నారు, ఏ ఏ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభావం చూపించగలదు. గతంలో ఉన్నటువంటి ఓట్ షేర్ని పెంచుకోగలిగింది, కానీ ఇప్పుడు ఉన్నటువంటి దేశవ్యాప్తంగా బీజేపీకి వీస్తున్నటువంటి ఎదురుగాలి కావచ్చు, జెన్జీ యువత తిరగబడ్డటువంటి విధానం కానీ లేకపోతే జాతీయ స్థాయిలో జెన్జీ యువత వినిపిస్తున్నటువంటి గళం, వీటన్నిటికి సంబంధించి కూడా పంజాబ్ నుంచి కూడా భారీ స్థాయిలో నిరసనలు కానీ లేకపోతే గతంలో చూసాం మనం రైతుల అంశం, ఏదైతే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో పంజాబ్కి సంబంధించినటువంటి రైతులు మోహరించి నెలల పాటు అక్కడే వేచి ఉండి తమ డిమాండ్స్ని నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి, ఒక మొండి పట్టుదలని కూడా మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి ఆ కొంత ఎంతో ఎదురుగాలిని కూడా ఓవర్కమ్ చేసి గతంలో ఓట్ షేర్ని అయితే పెంచుకోగలిగింది. కానీ కీలక నేతల్ని తయారు చేసుకోవడానికి విఫలమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల్లో ఉన్నటువంటి కీలక నేతల్ని ఆకర్షించి తమ పార్టీలో జాయిన్ చేసుకొని పంజాబ్లో బీజేపీ బలపడింది, భవిష్యత్తుకు సంబంధించి అధికారంలోకి మేము వస్తున్నామనేటువంటి ఒక ఒపీనియన్ని కలిగిస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.